అమెరికాలో ఉన్న భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ దెబ్బకు అక్కడి భారతీయులు వణికిపోతున్నారు. ఇప్పటి వరకు అక్రమ వలసదారులకు షాక్ తగలగా ఇప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి అమెరికాలో ఉంటున్న యువతకు కూడా కష్టాలు మొదలయ్యాయి. అమెరికాలోని భారత సంతతి యువతలో దాదాపు 2 లక్షల మందిపై బహిష్కరణ వేటు తప్పేలా లేదు. గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉన్న వీరందరికీ 21 ఏళ్లు దాటినా గ్రీన్ కార్డు రాకపోవడంతో తీవ్ర సమస్యల్లో కూరుకుపోయారు. అసలు ఏంటి సమస్య? తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ ఉన్నా వాళ్ళ పిల్లలను ఎందుకు తరిమేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళంతా అమెరికాకు గుడ్ బై చెప్పాల్సిందేనా? ఏ ముహూర్తాన డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 2వ దఫా ప్రెసిడెంట్ అయ్యారు. అప్పటి నుండి లక్షల మంది భారతీయులకు నిద్ర కరువైంది. ఇన్నాళ్లు అమెరికాలోనే మా ఇల్లు, అమెరికాలోని మా జీవితం అనుకున్న వారికి వాళ్ళ అమెరికన్ డ్రీమ్ ఒక కలగానే మిగిలిపోయేలా ఉంది. నిజంలో మీరంతా అమెరికాలో ఉండడానికి అర్హులు కాదంటూ ప్రెసిడెంట్ ట్రంప్ దశలవారీగా మెజారిటీ భారతీయుల్ని తరిమేసే ప్లాన్లు చేస్తున్నారు. ఒకవైపు అమెరికాలో అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తున్న ట్రంప్ ఇప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వారిని అక్రమంగా జీవిస్తున్న వారిగానే పరిగణించి వారిని కూడా తరిమేయడానికి కఠిన చర్యలు చేపట్టారు. H-1B వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడి మైనర్లుగా అమెరికాకు వలస వెళ్లిన కొందరికి ఇప్పుడు 21 ఏళ్లు నిండబోతున్నాయి. అయితే వీళ్లంతా ఇప్పుడు మేజర్లయ్యారని, వాళ్లు తల్లిదండ్రులపై ఆధారపడవలసిన అవసరం లేదని, వారికి పౌరసత్వం లేదు గనుక దేశం విడిచి వెళ్లిపోవాలని అంటున్నారు. H-4 వీసాదారులైన వీళ్లను ఇకపై NRI తల్లిదండ్రులపై ఆధారపడిన వారిగా పరిగణించలేమని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న అమెరికా విధానంలో ఏజింగ్ తర్వాత అంటే మైనార్టీ దాటి 21 ఏళ్లు వచ్చిన తర్వాత పౌరసత్వం కోసం కొత్త వీసా హోదాను ఎంచుకోవడానికి వారికి 2 సంవత్సరాల సమయం ఉండేది. కానీ ఇటీవలి ట్రంప్ వచ్చిన తర్వాత మార్చిన కొత్త ఇమిగ్రేషన్ నియమాల వల్ల కోర్టు కేసుల్లో ఈ నిబంధనను తొలగించే అవకాశం ఉండడంతో వీళ్లలో ఆందోళన దానికోసం వేచి చూస్తున్నారు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అటు తల్లిదండ్రులు, ఇటు వారి డిపెండెంట్ కూడా ఏం చేయాలో తెలియక ప్రెసిడెంట్ గా తన మొదటి పాలనలోని ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా 2018లో 24%, 2020లో ఏకంగా 30% H-1B వీసాలను తిరస్కరించారు. డెమోక్రాట్ల హయాంలో అది భారీగా తగ్గింది. కాస్త ఉదారంగానే వ్యవహరించారు. అయితే ట్రంప్ ఇప్పుడు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత H-1B వీసాలను రద్దు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఏటా 85,000 H-1B వీసాలు ఇస్తోంది. అందులో 20,000 అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి కేటాయిస్తున్నారు. H-1B వీసాల కోసం ఇప్పటికీ అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. ఈ వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేస్తున్న వారిలో భారతీయులే అధికం. 2023లో అమెరికా H-1B వీసాలు పొందిన వారిలో 72.3% మంది భారతీయులు. అయితే గతేడాది అమెరికా కంపెనీలు ఈ వీసాల కోసం స్పాన్సర్ చేయడం తగ్గించేశాయి. ఈ వీసాలు పొందిన వారు అమెరికన్ల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారనే వాదన కూడా ఉంది. ఇక తమ కంటే విదేశీయులకు భారీగా వేతనాలు ఉండడం ట్రంప్కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే F-1 వీసాపై ఉన్న అది ఎప్పుడు మారిపోతుందో కూడా అర్థం కావట్లేదు. చదువు పూర్తయ్యాక తమకు H-1B వీసా వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక అప్లికేషన్లు పరిశీలనలో ఉన్న వారికి ఇప్పటికే టెన్షన్ ఉంది. తమ అప్లికేషన్ పరిశీలనకు వచ్చేలోపే ఎక్కడ తమను బహిష్కరిస్తారోనని భయంతో ఉన్నారు. ఇరవై 21 ఏళ్లు వచ్చిన తర్వాత డిపెండెంట్ హోదా పోయినప్పటికీ వీళ్లకు మరో అవకాశం ఉంది. మరో 2 ఏళ్లు అమెరికాలో వర్కింగ్ వీసాపై పని చేసుకుని ఈలోపు H-1B సంపాదించుకోవాలి. అయితే ఇక్కడే పెద్ద చిక్కొచ్చింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియక జుట్టు పీక్కుంటున్నారు డాక్యుమెంట్ డ్రీమర్లు. పోనీ కంపెనీలైనా వీళ్ల బాధలు పట్టించుకుంటాయా అంటే అవి కూడా యథారాజా తథా ప్రజ అన్నట్లు ట్రంప్ తరహా విధానాలతో అయోమయానికి గురి చేస్తున్నాయి. అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 12 లక్షల మంది EB-1, EB-2, EB-3 కేటగిరీలో గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి అనిశ్చితి మధ్య చాలా మంది భారతీయ యువత కష్టమైన చాయిస్లకు వెళుతున్నారు. తక్కువ జీతం, జూనియర్ ప్రొఫైళ్లతో స్థిరపడినా పర్వాలేదని అనుకుంటున్నారు. అలాగే అమెరికాలో మరింత ఎక్కువ కాలం పనిచేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు.
కొందరు H1B స్పాన్సర్షిప్ కోసం కంపెనీలు మార్చుకుంటూ గత కంపెనీలు అందిస్తున్న దాంతో పోలిస్తే జీతం దాదాపు 20% తక్కువకు వెళుతున్నట్టు తెలుస్తోంది. అయితే H1Bని వెంటనే స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం దొరికినా 1 సంవత్సరం తర్వాత వాళ్లు స్పాన్సర్ చేస్తారనే హామీ ఏంటి అనే సందేహం లేకపోలేదు. వీళ్ల పరిస్థితి ఏంటి? వీళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సి ఉంటుంది. ఇక స్పాన్సర్షిప్ పై ఇంటర్నల్ విధానాలను నిర్ణయించే హక్కు కంపెనీ యజమానులకు ఉన్నప్పటికీ ఇప్పటికే సంక్లిష్టమైన వీసా ప్రక్రియను ఎదుర్కొంటున్న వలసదారులకు ఇది అదనంగా అనిశ్చితిని పెంచుతోంది. అలాగే H1B వీసా లాటరీలో పాల్గొనటానికి ఉద్యోగాలను మార్చడం ఎప్పుడూ ఉత్తమ వ్యూహం కాదన్నది నిపుణుల అభిప్రాయం. అందుకే కెరియర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వం, స్పాన్సర్షిప్ అవకాశాలను అంచనా వేయటం చాలా అవసరమని అంటున్నారు. ఇప్పుడు 21 ఏళ్లు దాటిన భారతీయ యువత ఇలాంటి తమను తాము గుర్తించడానికి వెనకాడుతున్నారు. అంతేగాక గణాంకాలను అంచనా వేయటం, తీర్మానాలు చేసే ప్రక్రియ సుదీర్ఘమైంది, అలాగే గజిబిజిగా ఉంటుంది. ఏది ఏవైనప్పటికీ చిన్న వయసులోనే అమెరికాకు తీసుకురాబడినప్పటికీ చాలా మంది పత్రాలు లేని విద్యార్థులకు DSCA హోదా లేదు. ఎక్కువ మంది 10 సంవత్సరాల కంటే ముందు లేదా 10 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసులో అమెరికాకొచ్చారు. వీళ్లందరికీ DSCA హోదా పొందటానికి అడ్డంకులు లేకపోలేదు. వ్యక్తులు 2007కి ముందు అమెరికా వచ్చి ఉండాలి. ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత తీసుకొచ్చిన కొంతమంది అర్హత కలిగిన విద్యార్థులను మినహాయిస్తే భారీ స్థాయిలో ఏజింగ్ అవుట్ బాధితులు కనిపిస్తున్నారు. మరి వీళ్ల ట్రంప్ దెబ్బకు ఇప్పటిదాకా హాయిగా ఉన్న NRI కుటుంబాల్లో కష్టాలు మొదలయ్యాయి. పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియక తల్లిదండ్రులు బాధపడుతుంటే తమ అమెరికన్ డ్రీమ్స్ ను అలాగే కొనసాగించడానికి యువత కొత్త దారులు వెతుకుతోంది. మరి చివరకు ఏమవుతుందో. For more videos like this, subscribe Big TV channel.